అంబటి రాంబాబుని ఎట్టకేలకి లాస్ట్ నైట్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను నల్లపడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అంబటి రాంబాబు మీద 2 కేసులు పెట్టారు. ఒకటి, ఆయన చంద్రబాబు నాయుడు గారిని బండబూతులు తిట్టాడు. దానికి సంబంధించి టీడీపీ వాళ్ళు పెట్టిన కేసు ఒకటి. రెండవది, నల్లపాడు పోలీస్ స్టేషన్కి చెందిన ఒక ఎస్ఐ పెట్టిన కేసు. అదేంటంటే తన విధులకి ఆటంకం కలిగించాడు అని చెప్పి. సో ఈ 2 కేసులు నమోదైనవి నల్లపాడు పోలీస్ స్టేషన్లో. వాటికి సంబంధించి అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనకి హెల్త్ చెకప్ చేయిస్తున్నారట గవర్నమెంట్ ఆసుపత్రిలో. ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపిస్తారు. ఇంకోవైపున మరొక డెవలప్మెంట్ అయింది. జోగి రమేష్ కూడా నిన్న నారా లోకేష్ మీద అడ్డగోలు మాటలు మాట్లాడాడు. ఇన్ఫ్యాక్ట్ అంబటి రాంబాబు కంటే అంబటి రాంబాబు ఒక్కటే బూతు మాట అన్నాడు. వేరే జోగి రమేష్ పదే పదే లోకేష్ని చాలా చండాల భాషతోటి తిట్టాడు. అతని ఇంటి మీద ఇవాళ టీడీపీ కార్యకర్తలు అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది వెళ్ళి నిప్పు పెట్టారు. అప్పుడు జోగి రమేష్ అక్కడ లేడనుకోండి, అతను తిరుపతిలో ఉన్నట్టు ఇప్పుడు. సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే, గతంలో వైఎస్ఆర్సీపీ ఎటువంటి అకృత్యాలకు పాల్పడిందో అదే రకమైన అకృత్యాలకి ఇవాళ టీడీపీ పాల్పడుతోందా అనేటువంటి ప్రశ్న వస్తుంది. అప్పుడు వైఎస్ఆర్సీపీకి టీడీపీకి తేడా ఏముండదు. గతంలో ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా టీడీపీ నాయకుడు పట్టాభి ఇంటి మీద దాడి చేశారు. ఆయన ఏదో మాట్లాడాడని, ఇట్లానే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అన్నాడని. వాళ్ళ ఇంట్లో భార్యా పిల్లల్ని భయభ్రాంతులు చేశారు. ఆయన కారుని పగలగొట్టారు. అదే సమయంలో టీడీపీ హెడ్ క్వార్టర్స్ మంగళగిరిలో దాని మీద దాడి చేశారు. రాళ్ళు విసిరి అద్దాలని పగలగొట్టారు. ఇష్టారాజ్యంగా చెల్లాచెదురు చేశారు ఆఫీస్ని. అటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇప్పుడు జరగల. ఒక ప్రతిపక్ష పార్టీ హెడ్ క్వార్టర్స్ మీద అధికార పక్షానికి చెందిన వాళ్ళు దాడి చేయటం, అటువంటి ఘోరాలు నేరాలు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే జరుగుతాయి అని ప్రజలు భావించారు ఆ రోజు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? నన్ను ఇన్ని మాట్లాడేసరికి మా కార్యకర్తలకి బీపీ వచ్చింది, అందువల్ల ఈ దాడులు చేశారు అని సమర్థించుకున్నాడు. ఇప్పుడు కొంతమంది టీడీపీ వాళ్ళు కూడా అదే రకమైన ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని కోట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాడు కాబట్టి అంబటి రాంబాబు ఆయన ఇంటి మీద దాడి చేశారు. అరెస్ట్ చేయటం, కేసు పెట్టడం మాత్రమే కాదు, నిన్నంతా టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటి మీద దాడి చేసి అంతా చెల్లాచెదురు చేసి ఆయన కారుని పగలగొట్టి ధ్వంసం చేశారు. ఆ తర్వాత జోగి రమేష్ ఇంటి దగ్గర కూడా జరిగిన ఘటన చెప్పాను, నిప్పు పెట్టారు అని. ఇవన్నీ చూస్తే టీడీపీకి వైసీపీకి తేడా లేదా అని చెప్పి జనం అనుకునేటువంటి ప్రమాదం ఉంది. వైఎస్ఆర్సీపీ రాజకీయాలకు వచ్చిన తర్వాతే ఈ రకమైన కల్చర్ పెరిగింది. ఎటువంటి అడ్డగోలు పనులనైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తాడు. ఆ పార్టీలో రౌడీయిజం ఎక్కువ, నోటుకు వచ్చినట్టే మాట్లాడతారు అందరూ అనేటువంటి జనంలోకి వచ్చింది కాబట్టే 2024 ఎన్నికల్లో వాళ్ళని చిత్తుగా ఓడించారు. ఇప్పుడు టీడీపీ కూడా అదే పని చేస్తే జనం కన్ఫ్యూజ్ అవుతారు. ఓహో, 2 పార్టీలకి మధ్య ఏమీ తేడా లేదన్నమాట అని అనుకుంటారు. ఇప్పుడు టీడీపీకి మోరల్ అథారిటీ ఉండదు ఈ రకంగా దాడుల్ని అలౌ చేస్తే, ఎంకరేజ్ చేస్తే. మరేం చేయాలి అనే ప్రశ్న వస్తుంది. ఏం చేయాలంటే, ఇప్పుడు అంబటి రాంబాబు మీద కేసులు పెట్టి అట్లా అరెస్ట్ చేశారో అట్లా చేయొచ్చు. మరో పక్కన రాజకీయంగా దాన్ని ఎదుర్కోవాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి. వీళ్ళు రాజకీయాల్లో ఎటువంటి నీచ సంస్కృతిని ప్రవేశపెట్టారు, ఎటువంటి భాషను వాడుతున్నారు, దానివల్ల సమాజానికి ఎంత నష్టం అనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది టీడీపీకి. అంతేగాని వాళ్ళ కార్యకర్తలు ఎంకరేజ్ చేసి మీరు కూడా వాళ్ళలాగానే వెళ్ళి అటాక్ చేయండి, నిప్పు పెట్టండి, కార్లు సామాన్లు పగలగొట్టండి, చెల్లాచెదురు చేయండి అంటే ఇద్దరి మధ్య తేడా ఏమీ లేదని జనం అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి టీడీపీ ఇప్పటికైనా ఆ విషయాన్ని గ్రహించకుండా వైసీపీ నడిచిన దారిలోనే, బాటలోనే నడిస్తే ఆ పార్టీని కూడా ప్రజలు వైసీపీ ఘాటనే కట్టేసేటువంటి అవకాశం ఉంది.